స్వరం, క్రీస్తు స్వరం, క్రీస్తు స్వరం, ఇది క్రీస్తు స్వరం. ప్రియులారా, క్రీస్తు స్వరము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ టి దేవానందం గారు సీనియర్ పాస్టర్ మరియు బైబిల్ టీచర్, జాతీయంగా అంతర్జాతీయంగా వాడబడుచున్న దైవజనులు ఇప్పుడు వర్తమానం అందిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినంశ భాగము ఎఫెసీలు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత 2 వారాలు కూడా ఇదే వాక్యాన్ని ధ్యానం చేశాం. మనము ధ్యానం చేసేది ఏమిటంటే, రక్షణ మార్గములో 25 మెట్లు శీర్షికలో ఈ దినాన్ని 19వ మెట్టును మనం ధ్యానం చేయనంటున్నాం. అది ఎఫెసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. తండ్రులారా, మీ పిల్లల కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలను తండ్రులారనే మాటను గత 2 వారాలు ధ్యానం చేశాం. ఈ వారం కూడా అదే వాక్యాన్ని ధ్యానం, ఒకే మాట, వన్ వర్డ్ మెసేజెస్. నా బైబిల్ స్టూడెంట్స్ జాగ్రత్త గమనించాలని కోరుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, తండ్రులారనే మాటను ధ్యానం చేస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించి మంచి తండ్రులుగా ఉండడానికి సహాయం చేయమని, వినిచున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరొకసారి మిమ్మల్ని ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాం. 25 మెట్లు శీర్షిక అనగా రక్షణ మార్గములో 25 మెట్లు శీర్షికను ధ్యానం చేస్తూ ఉన్నాం. గత 5 మాసాల నుంచి ఇదే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 19వ మెట్టులోనికి వచ్చాం. అది ఎఫెసీ 6వ అధ్యాయం 4వ వచనం. ఏమిటది? తండ్రులారా అని సంబోధించాడు. తండ్రులారని ఎందుకు సంబోధించాడు? అదే మాటను ఇది 3వ ఎపిసోడ్ అయి ఉంటూ ఉన్నది. తండ్రులారని మాత్రమే తండ్రికి ఆజ్ఞ ఇచ్చినట్లు కనబడుతుంది, తల్లికి ఆజ్ఞ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో గత 2 ఎపిసోడ్లు మనం ధ్యానం చేశాం. తండ్రి ఏ విధముగా ఉండాలి, మంచి తండ్రికి ఉండవలసిన స్వభావం ఏమిటి, మంచి తండ్రి కుటుంబాన్ని ఏ విధముగా నడిపించాలి, మంచి తండ్రి యొక్క స్వభావము, లక్షణము, హృదయము ఏ విధముగా ఉండాలనేది మనము గత 2 వారాలు ధ్యానం చేసాం. ఈ దినాన్ని కూడా తండ్రి యొక్క స్వభావాన్ని ధ్యానం చేయనై ఉంటున్నాం. తండ్రి యొక్క స్వభావం ఏ విధంగా ఉండాలనుకున్నాం? గత ఎపిసోడ్స్లో, గత 2 వారాలు తండ్రి ఇహలోకపు తండ్రి పరలోకపు తండ్రిని ప్రతిబింబించాలని, పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక ఇహలోకపు తండ్రి అయిన మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, పరలోకపు తండ్రి పెంచి పోషిస్తూ ఉన్నాడు కనుక మనము కూడా మన కనినటువంటి బిడ్డలను పోషించే శక్తి సామర్థ్యాలు ఉండాలని, 3వది పరలోకపు తండ్రి నాయకుడు కనుక మనము కూడా కుటుంబంలో మంచి నాయకుడిగా ఉండాలి. మంచి తండ్రిగా ఉండాలంటే మంచి నాయకుడిగా ఉండాలి. మంచి నాయకుడు అంటే ఏంటి, మంచి నాయకుడి యొక్క స్వభావాలు ఏమిటి, అది మాత్రమే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం కూడా ధ్యానం చేశాం. ఇంకా ఈ వారం కూడా మంచి తండ్రి, మంచి నాయకుడిగా ఉండవలసిన స్వభావము లేక లక్షణము లేక హృదయము, తత్వము, ప్రవర్తన ఏ విధముగా ఉండాలనేది ఈ వాక్యంలో మనము నేర్చుకుందాం. గత వారంలో మంచి తండ్రికి, మంచి నాయకుడిగా ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆయన ప్రోత్సహించేవాడిగా ఉండాలని, 2వది మంచి నిర్ణయాలు తీసుకోవాలని, 3వదిగా తను చెప్పేటటువంటి మాటలు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాడిగా ఉండాలి. అంటే అందరూ వ్యక్తం చేస్తున్నారు కానీ ఏ విధముగా వ్యక్తం చేయాలి, ఎలా వ్యక్తం చేయాలి, ఎప్పుడు వ్యక్తం చేయాలి, ఎందుకు వ్యక్తం చేయాలని అది గ్రహించి ఇతరులకు బోధించాలి, ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. ఈ దినాల్లో బిడ్డలకు అర్థం కాక నీ మాటలను వ్యతిరేకిస్తూ ఉన్నారు, నీ నిర్ణయాలు తప్పుడుగా అనుకుంటూ ఉన్నారు, నీ ఉద్దేశాలలో తప్పుడు పడుతూ ఉన్నారు. వారు గ్రహించటం లేదు, అనుసరించటం లేదు. లేదండి, నా కొడుకు అంటే చాలా ఇష్టం అండి, నేను చెప్పింది నెరవేరుస్తున్నాడంటే బహుశా వాడు సరైన పద్ధతిలో పెంచడం లేదు నువ్వు. కనుక నీ యొక్క మాటలు ప్రోత్సహించేదిగా, ఎప్పుడు ఏ విధముగా నీవు వ్యక్తం చేయాలనేది నేర్చుకోవటం జ్ఞానం. అందుచేత నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలో 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారులకు కానీ, నీ కుమార్తెలకు కానీ, తండ్రులైనటువంటి మనము మాట్లాడేటప్పుడు నీ యొక్క ఉద్దేశాలను, నీ నిర్ణయాలను వ్యక్తం చేసేటప్పుడు 2 విషయాలు, నీ మాటలలో జ్ఞానం ఉండాలి, నీ మాటల్లో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే నీవు అతనికి బోధించలేవు, నీవు అతన్ని మెప్పించలేవు, ఒప్పించలేవు. చాలామంది పిల్లలను ఏదైనా ఉద్దేశాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు వారు అధికారంతో చెప్తూ ఉంటారు.
ఏదో మిలిటరీ కమాండర్ చెప్పినట్టు చెప్తూ ఉంటారు. ఆ మాటలు వారు గ్రహించరు, ఆ మాటలు వారు లెక్క చేయరు, ఆ మాటలు వారు అనుసరించరు, వారికి ఇష్టంగా ఉండదు. కనుక నీ మాటలలో వ్యక్తం చేసేటప్పుడు ప్రేమ ఉండాలి. ఎందుకు చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు, ఎందుకు చెప్పాలనేది కూడా నీవు తెలుసుకోవాలంటే ఒకటి జ్ఞానం ఉండాలి, రెండవది ప్రేమ ఉండాలి. అంతేగాని నా కుమారుడు నేను పెంచి పోషిస్తున్నాను కనుక నా మాట మాకు జవదాటకూడదు, నా మాటను అనుసరించాలి, నా మాటకు తిరుగులేదు అనేటువంటి భావన నీలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నప్పటికీ బయటికి వ్యక్తం చేయడానికి వీలు లేదు. కనుక ప్రేమతో జ్ఞానముతో చాలాసార్లు దండించి చెప్తూ ఉంటారు, చాలాసార్లు ఖండించి చెప్తూ ఉంటారు. అటువంటి విధానం మనం మార్చుకో. ఈ ఆధునిక యుగంలో, ఆధునిక సమాజంలో బిడ్డల యొక్క మనస్తత్వం మారుతూ ఉందని గ్రహించినటువంటి నీవు నేను ఆ విధముగా అనుసరించాలని కోరుతూ ఉన్నాను. నీ యొక్క మాటలు ప్రోత్సాహకరంగా ఉండాలి. నీవు వ్యక్తం చేసే మాటల్లో ఏ విధంగా వ్యక్తం చేయాలని కూడా నేను నేర్చుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలాసార్లు బిడ్డలు మన మాటలను లెక్క చేయటం లేదు. పాస్టర్ గారు నా మాటలు నా కుమారుడు కుమార్తె వినటం లేదండి అంటూ ఉంటారు. నీ మాటలు వినటం లేదు కదా, ఎందుకు వినటం లేదని ఆలోచన చేసావా? నీ మాటల్లో ఏమైనా పొరపాటు ఉందా? నీ మాటల్లో పొరపాటు లేకపోవచ్చు, ఎందుకంటే తండ్రి మాటలో పొరపాటు ఉండదు, కానీ వ్యక్తం చేసే విధానం తప్పు. నీ మాటలు వ్యక్తం చేసే విధానంలో ఏదో లోపం ఉన్నది కనుక అది నీవు సరిదిద్దుకోవాలి. మొట్టమొదటిగా చెప్పేటప్పుడు నీ మాటలు వారు వినటం లేదంటే మొట్టమొదటిగా 2 విషయాలు నీ బిడ్డలకు బోధించు. ఒకటి, దేవుని మాటలు వినేవారిగా నీవు పెంచాలి. దేవుని మాటలు వినేవారిగా పెంచితే నీ మాటలు కూడా వాళ్ళు వింటారు. దేవుని నీవు లక్ష్య పెట్టనప్పుడు, దేవుని మాటలు వినేటటువంటి బిడ్డలుగా నీవు సిద్ధం చేయనప్పుడు నీ మాటలకు విలువ ఉండదు. అది జ్ఞాపకం, ప్రతి తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి. నీ మాటలకు విలువ ఉండాలి. నీలో